అమెరికా కొన్ని నాటకాలు సృష్టిస్తుంది అన్నటువంటి విషయం ఇప్పుడు ప్రపంచానికి అర్థమైపోయింది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంతో ఇప్పటిదాకా ప్రపంచాన్ని నమ్మిస్తున్నటువంటి దాంట్లో అతిపెద్దది అంతరిక్షంలో వేరే గ్రహాల్లో గ్రహాంతరవాసులు అనేవి. గ్రహాంతరవాసి అనేవాడే లేడు. అక్కడ ఏదో ఒక ప్రాజెక్టు 6 ప్రాజెక్ట్ 4 అనేది ఒకటి బోర్డు పెట్టి ఉంటుంది. ఆ ప్రాంతంలోకి ఎవరు వెళ్ళకూడదు, అంతరిక్ష పరిశోధన అంటే ఏది ఏలియన్స్ని పట్టుకుని అక్కడ పెట్టి విచారిస్తున్నారు అంటూ. తర్వాత ఏలియన్ చచ్చిపోయాడు, అక్కడ 5గురినో 6గురినో పట్టుకున్నారు, వాళ్ళని విచారిస్తున్నారు, వాళ్ళ భాష డీకోడ్ చేస్తున్నారు, వాళ్ళ లాంగ్వేజ్ డీకోడ్ చేస్తున్నారు. అట్లాగే ఫ్లయింగ్ సాసర్ అక్కడ ఉంది, ఆ ఫ్లయింగ్ సాసర్ పట్టుకోవడానికి గ్రహాంతరవాసులు వస్తుంటారు, లేదా వీళ్ళని విడిపించుకెళ్ళడానికి వస్తుంటారు. దాంతో గ్రహాంతరవాసులకి అమెరికన్ సైన్యానికి మధ్యన యుద్ధం వచ్చేస్తుంటుంది. కొన్నిసార్లు వాళ్ళు తీసుకెళ్ళబోతుంటే వీళ్ళు ఆపారు. ఇవన్నీ వార్తలు, స్పెక్యులేషన్స్, వీటిని ఖండించలేదు, సమర్థించలేదు. అక్కడ ఏదో ఉందన్నటువంటి భ్రమలు కల్పించారు. అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు, అక్కడ ఉన్నటువంటి మిలిటరీ, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు అవన్నీ పక్కా ఫేక్ అని తేలడం అంటే ప్రపంచ ప్రజల్ని గత 70-80 ఏళ్ళ నుండి మోసం చేస్తూనే ఉన్నారు. ఏ గ్రహంలోనూ ఏ వాసి లేడు, వాళ్ళు ఒకవేళ ఉన్నారో లేదో ఎవరికి తెలియదు, వాడు ఇండియాకు అదే ప్రపంచంలో మన భూమి మీదకి వచ్చింది లేదు, వాడితో వీళ్ళు గొడవపడింది లేదు, ఇవన్నీ పెద్ద హంబక్ అన్నటువంటి విషయం ఇప్పుడు ప్రపంచానికి 100కి 70 మంది నమ్ముతున్నారు. ఇప్పటిదాకా 100కి 90 మంది గ్రహాంతరవాసులు ఉన్నారని నమ్ముతుంటే ఇప్పుడు 100కి 70 మంది అయితే ఇదంతా హంబక్ అని నమ్మడం ప్రారంభమైంది.